శ్రీ కృష్ణలంకకి చెందినటువంటి గాది సాయి కృష్ణని లాకప్ డెత్ చేయడం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ తీసుకుంది. సీఏ నాగరాజు విషయంలో ఏమీ ఉపేక్షించకండి. విజయవాడలోనే మీరు ఎంక్వైరీ చేయండి. అతన్ని విచారించండి. గట్టిగానే విచారించండి. దాన్ని ఆడియో, వీడియో తీయండి. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఉండాలి. అలాగే ఏది రాసినా, ఏం చేసినా చెరపడానికి లేదు, తుంచడానికి లేదు. అలా చేస్తే క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఏ నాగరాజు లాంటి పోలీసులు వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు అన్న విధంగా తీవ్రంగా పరిగణించింది. గాదే సాయి కృష్ణ రౌడీ షీటర్, ఎంతో మందిని అక్కడ వేధించాడని కూడా చాలామంది అతని మీద చాలా వరకు కేసులు పెట్టారు. అయితే ఇక్కడ సిఐ నాగరాజుకి అతనికి ఏదో మొత్తానికి వ్యక్తిగత విషయాల్లోనే ఇద్దరికి పడలేదు. ఆ వ్యక్తిగత విషయాల్లోనే అతన్ని చంపడం జరిగింది. ఆ చనిపోయినటువంటి మృతదేహం ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియలేదు. వాళ్ళ అమ్మ నాన్నలు అడిగింది అదే వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు అడిగింది, మా అబ్బాయి మృతదేహాన్ని ఇవ్వండి అయ్యా, మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పి. ఆ యొక్క మృతదేహం తెలియకపోవడం వల్లే వచ్చినటువంటి పెద్ద చిక్కిది. అలాగని కొంతమంది అక్కడ అతన్ని అరెస్ట్ చేస్తే చాలామంది సంతోషించారు కూడా. అయితే సుప్రీంకోర్టు సోమవారం రోజు రాత్రి ఇచ్చినటువంటి ఈ తీర్పు విన్న తర్వాత ఏపీ గవర్నమెంట్కి ఇది ఒక హెచ్చరిక లాగా పనిచేసింది. ఇది ఒక విధంగా హెచ్చరిక లాంటిది. ఈ విధంగా ఒక వ్యక్తి చేయడం ఏంటి వ్యవస్థలో, ఒక వ్యక్తిని మాయం చేయడం ఏంటి అన్న విధంగా.